బిడ్డలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో రోజీ దూరం అయినప్పుడు మేం అనుభవించాం. మీ అమ్మా నాన్నలు కూడా నువ్వు దూరం అయినప్పుడు అంతే బాధని అనుభవించుంటారు. అందుకే ఇక నుంచి నీ తల్లిదండ్రుల దగ్గరే నువ్వు ఉండడం మంచిది. రేపు మంచి రోజు కాబట్టి మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. వాళ్ళొచ్చాక వాళ్లతో పాటు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీ అజ్జి నిన్ను దత్త తీసుకుంది కాబట్టి మీ అమ్మా నాన్నలతో నిన్ను పంపించాలంటే మీ అజ్జి పర్మిషన్ లీగల్గా కావాలి. కాని తనిప్పుడు కోమాలో ఉంది. ఒకవేళ తను మామూలుగా ఉన్నా నా అలాగే ఆలోచించి నీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను పంపించేది. చూడు నందిని, నువ్వు దొరికావనే ఆనందంతో మీ తల్లిదండ్రులున్నారు. ఈ పరిస్థితుల్లో నీ ఆరోగ్య విషయం చెప్పకూడదనే చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, భరించలేరు. రేపు వాళ్ళొచ్చాక నిన్ను వాళ్ళకు అప్పగించేటప్పుడు ఈ విషయం గురించి చెప్పి ధైర్యంగా ఉండమని చెప్తాను. అప్పుడు వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. అమ్మా నందిని, 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 అమ్మా నందిని, నందిని. నమస్కారం అమ్మా. అమ్మా, మాకంతా తెలిసిపోయిందమ్మా. మా కూతురు మా నుంచి దూరం అవుతుందని. ఇన్నాళ్ళు మా అమ్మాయి దొరుకుతుందని ఆశ ఉండేది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దొరుకుతుందనుకోలేదు. ఎక్కడమ్మా, ఎక్కడమ్మా మా కూతురు? పిలవండమ్మా. అమ్మా నందిని, అమ్మా నందిని. అమ్మా నందిని, అమ్మా నందిని. అమ్మా నందిని, అమ్మా నందిని. అయ్యో, ఆ అమ్మాయి నందిని కాదు. అదిగో ఆ అమ్మాయి మీ నందిని. అమ్మా నందిని,
అమ్మా నందిని, నందిని అయ్యా అమ్మా నందిని, అమ్మా నందిని, నిన్ను మా నుంచి దూరం కానివ్వమ్మా. అమ్మా, నీకేం కాదమ్మా. మహేష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బతకాలమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి. శ్రీరామచంద్రుడు తన తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేస్తే నా కూతురి కోసం నేను 15 సంవత్సరాలు జైలు జీవితం గడిపానమ్మా. ఇప్పుడు దొరక్క నా కూతురు దొరికితే నిన్ను ఎలా దూరం చేసుకుంటాను? ఆ దేవుడితో పోరాడైనా నా కూతుర్ని దక్కించుకుంటానమ్మా. చూడండి, ఆల్రెడీ నందినికి ట్రీట్మెంట్ జరుగుతోంది. మా సైడ్ నుంచి కూడా మేము చాలా ట్రై చేస్తున్నాం. మేం మా కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతాం. రామ్మా. నానా, అమ్మా, మీరే నా కన్న తల్లిదండ్రులని నాకు అర్థమైంది. ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. అమ్మా, కాకపోతే ఈ ఒక్కరోజు నేను ఇక్కడే ఉండి వస్తాను.
ఇన్నాళ్ళు ఈ ఇంటితో, నాకు ఈ ఇంట్లో వాళ్ళతో చాలా అనుబంధం పెంచుకున్నాను. అందుకే ఒక్కసారిగా ఈ ఇంటిని, వీళ్ళని విడిచిపెట్టి రాలేను. ఈ ఒక్కరోజు ఇక్కడే వీళ్ళతో గడిపి రేపు మీతో పాటు వచ్చేస్తాను. రోజీ ఏంటి ఇలా మాట్లాడుతుంది? తాను వెళ్ళడం ఏంటి? అమ్మా నందిని, మా ఆవేదనను అర్థం చేసుకోమ్మా. ఇప్పుడే వెళ్దాం పదమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కరోజు నేను ఇక్కడ ఉంటాను. రేపు మీతో పాటు వచ్చేస్తాను. నా మాటను కాదనకండి. చూడండి, పాపం తను ఇంతగా అడుగుతోంది కదా, ఈ ఒక్కరోజు ఉండనివ్వండి. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాం. సరే, రేపటి వరకు మా గెస్ట్ హౌస్లోనే ఉండండి. అలాగేనమ్మా. డ్రైవర్, డ్రైవర్, మేడం, వీళ్ళని మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళండి. అన్ని ఏర్పాట్లు చూసుకో. అలాగే మేడం. రండి సార్. అమ్మా నందిని, వస్తామమ్మా. పద. అమ్మయ్యా, రేపటితో ఈ నందిని పీడ విరుగుడైపోతుంది. ఇప్పుడు నా మనసుకెంతో ఆనందంగా ఉంది. అది అమ్మా, ఎవరికి క్యారేజ్ తీసుకెళ్తున్నావు? నందిని అమ్మగారి అమ్మా నాన్న గెస్ట్ హౌస్ లో ఉన్నారు కదమ్మా, వాళ్ళకి భోజనాలు తీసుకెళ్తున్నాను. సరే, ఆ క్యారేజ్ ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను. అమ్మా, మీరు తీసుకెళ్ళటమా? అవును, నేనే తీసుకెళ్తాను. నేను తీసుకెళ్లిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు. అలాగేనమ్మా. ఏంటయ్యా, నీ కూతుర్నలా చూసావో లేదో, అంతలోనే భలేగా పెయింట్ వేసేసావు. చూడు, మన అమ్మాయి నందిని మనల్ని చూస్తూ అమ్మా నాన్న అని పిలుస్తున్నట్లేదు. అవును,
నా చిట్టి తల్లి నన్ను చూస్తున్నట్టే ఉంది, మనల్ని పిలుస్తున్నట్టే ఉంది. అమ్మా, నాన్న, ఆ? అమ్మా, మీరా? నమస్కారం అమ్మా, రండి రండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. పర్లేదు. ఏంటమ్మా ఇది? ఆ, మీకు క్యారేజ్ తీసుకొచ్చాను. అయ్యయ్యో, మీరు మా కోసం క్యారేజ్ తీసుకురావడం ఏంటమ్మా? మా అమ్మా నాన్నలకి నేను తీసుకొస్తే తప్పేంటి? మా నందినికి అమ్మా నాన్న అయితే నాకు కూడా అమ్మా నాన్నే కదా. అయినా నందిని రోజు ఈ రూపాలు వేరైనా మనుషులు ఒక్కటే, మనసులు ఒక్కటే. రండి, నేను వడ్డిస్తాను. అయ్యయ్యో, మీరు మాకు వడ్డించడం వింటమ్మా? వద్దమ్మా. అసలు మీరేమనుకుంటున్నారు? మీ కూతుర్ని మీరు మీరు అంటారేంటి? ఎవరైనా కూతురికి నమస్కారం పెట్టి లేచిలా నిలబడి మర్యాదలు చేస్తారా? అది కాదమ్మా, మీరు అసలే కోటీశ్వరుల బిడ్డ. ఇదిగో, మళ్ళీ మీరు అని అంటున్నారు. ఇలా అయితే బాగోదు. లేదులేమ్మా, మామూలుగానే పిలుస్తాం. సరే, రండి. కూర్చోండి. మీరేమీ మొహమాట పడకండి, మీకు నేనే స్వయంగా వడ్డిస్తాను. నేను కూడా భోజనం చేయలేదు, నేను మీతో పాటే తింటాను. అలాగేనమ్మా. తినండి. ఏంటి అలా తింటున్నారు? అలా డల్గా ఉన్నారేంటి? ఓ, నందినికున్న హెల్త్ ప్రాబ్లం గురించా? మీరే ఇలా బాధపడుతూ ఉంటే రేపు నందినిని తీసుకెళ్ళాక మిమ్మల్ని చూసి తనంత బాధపడుతుంది. అందుకే ఇప్పటి నుంచే కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. తినండి ప్లీజ్. అమ్మా, నాన్న, నాదో చిన్న కోరిక తీరుస్తారా? అమ్మా నాన్న అంటూ నోరారా పిలుస్తున్నావు. ఏంటో చెప్పు తల్లి. మీ చేత గోరుముద్దలు తినిపించుకోవాలనుంది. నాకు తినిపిస్తారా?
అలా చూస్తున్నారు? చిన్నప్పుడు మా నందిని కూడా ఇలాగే కలిపి గోరుముద్దలు తినిపించమనేది. ఇప్పుడు నువ్విలా అడిగేసరికి మా నందినియే గుర్తుకొస్తోంది.